ఎలా ఉంది? తాండేల్ మూవీ హిట్ బ్రో. నాగ చైతన్య గారి కెరియర్ లో బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. 30 సెకండ్స్ చెప్పవా? హైలైట్ అంటే వద్దు. సినిమాలో హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే సాంగ్స్, సినిమా కంటెంట్ రియల్ స్టోరీ. ఇది రియల్ స్టోరీ కాబట్టి రంగస్థలంలో రామ్ చరణ్ గారు ఎలా యాక్టింగ్ తో ప్రూవ్ చేసుకున్నారో తాండేల్ మూవీలో చైతన్య గారు అలా ప్రూవ్ చేసుకున్నారని సంకోచించకండి. 100% వర్త్ సినిమా. ఆయన ప్రీ రిలీజ్ లో ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారో ఈ సినిమా హిట్ అయిందని చెప్పొచ్చు. నాకు బుజ్జితల్లి సాంగ్ కన్నా హైలైట్స్ సాంగ్ చాలా బాగా నచ్చింది. అందులో సాయి పల్లవి గారి సిగ్నేచర్ మూవీ ఏదైతే ఉందో చాలా బాగుంది. సాయి పల్లవి డాన్స్ ఓల్డ్ స్టెప్ అని చెప్పేసి ఓల్డ్ స్టెప్స్ అంటే రోజు మనకి బిర్యానీ, రోజు ఎన్నిసార్లు తిన్నా బిర్యానీ. అలాగే కలెక్షన్ విషయానికి వస్తే 30 సెకండ్స్ కావాలి. ఎవరు బ్రో కలెక్షన్? నాకు చైతన్య గారు 100 crores క్లబ్ లో ఉన్నారో లేదో తెలియదు. ఈ మూవీ అయితే ఖచ్చితంగా టచ్ అవుతుంది. ఆయనకి 100 crores క్లబ్ మూవీ రీచ్ అవుతుంది. కెమిస్ట్రీ చాలా బాగుంటది. అంటే ఇది ఒక లవర్స్ దూరంగా ఉన్న లవ్ స్టోరీ గురించి. అలాగే ఇప్పుడు లవర్స్ ఎవరైనా ఫారెన్ లో ఉండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే బ్రేకప్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు. నేనే ఒక సింగిల్ చింతకాయ, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగి. అలాంటిది ఇంకా బ్రేకప్ అయిన వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. బాహుబలి టైప్ మన దక్షిణాది పరంగా సినిమా చూడాలంటే రష్మిక వాళ్ళు చూసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ శివాజీ మహారాజ్ అంటున్నారు కాబట్టి ఆయన స్టోరీ కాబట్టి మన సైడ్ కూడా అక్కడ శివాజీ మహారాజ్ విగ్రహాలు. సో ఈ చాలా పేరు అయిన తర్వాత శంభాజీ మహారాజ్ పేరు అయిన తర్వాత చాలా మంది తెలిసింది. ఖచ్చితంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే వీళ్ళు వాళ్ళు ఎలాంటి బాహుబలి రేంజ్ లో ట్రై చేస్తారు. ఖచ్చితంగా మంచి రిలీజ్ అవ్వకముందే ఫేమస్ అయింది. అలాగే సిగ్నేచర్ మూవ్ తో సాయి పల్లవి గారు హైలైట్స్ సాంగ్ కూడా ఇంకా హైలైట్ గా నిలిచింది. 100% ఆయన ఈ మూవీకి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు. ఎందుకంటే ఇది ఫిషర్ మ్యాన్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన మూవీ. ఆయన ఇప్పటి వరకు అన్ని లవ్ ట్రాక్స్, యాక్షన్ మూవీస్ ట్రై చేశారు. లవ్ ట్రాక్ చేసినప్పుడు 100% లవ్ మూవీ 100% సక్సెస్ అయింది. ఈ మూవీ కూడా మీరు మొన్న అడిగారు చైతన్య గారు, మీరు లవ్ స్టోరీ హిట్ కావాలన్నప్పుడు లవ్ స్టోరీ ఎంచుకుంటున్నారు హిట్ కోసమా అని. అలానే లేదు, కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. అలాగే కలర్ ఫోటో మూవీ కూడా చిన్న మూవీ అయినా కంటెంట్ ఉంది కాబట్టి హిట్ అయింది. ఈ మూవీలో కూడా కంటెంట్ ఉంది, యాక్షన్ ఉంది, మ్యూజిక్ ఉంది, బిగ్ డైరెక్టర్స్, బిగ్ ప్రొడ్యూసర్స్. సినిమా 100% హిట్. ఫిబ్రవరి 14th కి లవర్స్ కి ఇది బెస్ట్ మూవీ. మీరు అందరితో ఫ్యామిలీతో కూడా వచ్చి చూడొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి మూవీ. ఈ సినిమాతో నాగ చైతన్య యాక్షన్ గేట్ చెప్తాను కదా, రంగస్థలం రామ్ చరణ్ గారు ఎలా ప్రూవ్ చేసుకున్నారో తాండేల్ నాగ చైతన్య గారికి అంతే. థ్యాంక్ యూ.